హెచ్బిఎన్ టీవీకి స్వాగతం. ములుగు జిల్లా మంగపేట మండలంలో ఆర్ఎండ్బి రోడ్డు నుండి బోర్ నర్సాపురం, నర్సాయిగూడెం, బొచ్చంపేట వరకు 3 కోట్లతో పంచాయతీరాజ్ శాఖ నుంచి చేపట్టిన మెయింటెనెన్స్ ఆఫ్ రూరల్ రోడ్స్ ఎంఆర్ఆర్ రోడ్డు పనుల నాణ్యత కరువై నాసిరకంగా జరుగుతున్నాయని ప్రజలు ఆరోపిస్తున్నారు. దీనిపై మా ప్రతినిధి హబీబ్తో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి హబీబ్. ములుగు జిల్లా మంగపేట మండలంలో ఆర్ఎండ్బి రోడ్ నుండి బోర్ నర్సాపురం, నర్సాయిగూడెం, బుచ్చంపేట వరకు 3 కోట్లతో పంచాయతీరాజ్ శాఖ నుంచి చేపట్టిన మెయింటెనెన్స్ ఆఫ్ రూరల్ రోడ్స్ ఎంఆర్ఆర్ రోడ్డు పనులు నాణ్యత కరువై నాసిరకంగా జరుగుతున్నాయి. 2024 నవంబర్ 26న మంత్రి సీతక్క రోడ్డు పనులను శంకుస్థాపన చేశారు. పనులకు పొందిన హనుమాన్ కన్స్ట్రక్షన్ గుత్తేదారు నిబంధనల మేరకు రోడ్డు సైడ్ బర్ము ఎర్త్ వర్క్ పనుల్లో 2 ఫీట్ల మేర మట్టిని విధానాలతో గ్రేవెల్ లేదా నాణ్యమైన మట్టిని నింపాలని ఎస్టిమేషన్లు ఉండగా, ప్రస్తుతం రోడ్డు పైనున్న తారును జేసీబీలతో తొలగించి సైడ్ బర్ము ప్రాంతంలో పోసి దానిపై నుండి పంట చేనుల నుంచి ఇసుక మట్టిని తెచ్చి పోస్తుండటంతో ఇప్పటికే రోడ్డుపై నడుస్తున్న వాహనదారులు నాసిరకంతో మట్టి దుబ్బతో వాహనదారులు ఇబ్బంది పడుతున్నారని ఆరోపిస్తున్నారు. పనులకు పర్యవేక్షించాల్సిన పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ అధికారులు గుత్తేదారులకు సహకరిస్తుండటంతో నాసిరకము జరుగుతున్నాయి. పనులను సహకరిస్తున్నారని చేరుపల్లి, బుచ్చంపేట గ్రామాల ప్రజలు ఆరోపిస్తున్నారు. ప్రభుత్వం ఎస్టిమేషన్ నిబంధనలు మీరు విధంగా రోడ్డు సైడ్ బర్ము పంట పొలాల్లోని ఇసుక మట్టిని పోయడం దారుణమని, దీంతో ఇప్పటికే మట్టి రోడ్డు సైడ్కు దిగిపోవడం, కంకర లేచిపోయి రోడ్డు మీదకు వచ్చి నానా ఇబ్బందులు పడుతున్నామని వారంటున్నారు. ఇప్పటికైనా జిల్లా కలెక్టర్, సంబంధిత పంచాయతీరాజ్ ఇంజనీర్ అధికారులు రోడ్డు పనులను పర్యవేక్షించాల్సి 3 కోట్లతో జరుగుతున్న రోడ్డు పనులను నాణ్యతగా చేయించాలని ఆయా గ్రామాల ప్రజలు, వాహనదారులు కోరుతున్నారు.